నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కు ఉన్న ఆస్తులను ఎవరికీ అన్యాక్రాంతం చేయడం కానీ అమ్మటం కానీ చేయడం లేదని, అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు విజయభాస్కర్ రెడ్డి, రవీంద్రారెడ్డిలు తెలిపారు. ఇటీవల కొన్ని సోషల్ మీడియా సంస్థల్లో కలిగిరిలోని మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ స్థలాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఫేక్ ప్రచారం చేయడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. గ్రామస్తులు అనుమానాలను నివృత్తి చేసేందుకు ట్రస్ట్ ప్రతినిధులు గ్రామస్తుల సమక్షంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు 1994లో మార్కెట్ ధర చెల్లించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో 4 ఎకరాల 2 సెంట్లు భూమిని తీసుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని ఒక సామాజిక వర్గానికి శ్మశాన కేటాయింపు కోసం 80 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగిందని కూడా తెలియజేశారు. మారిన పరిస్థితుల్లో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తూ మండల స్థాయిలో ఉండే కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కళాశాల నిర్మాణం చేపట్టలేదని కూడా తెలిపారు. అప్పటి నుండి సంస్థ కార్యకలాపాల్లో భాగంగా స్థలం తమ సాధనంలోనే ఉందని కూడా పేర్కొన్నారు. ఇక ట్రస్ట్ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం తెలుసుకొని స్థలానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గోడ కట్టే పనులు చేపట్టామని వివరించారు. ఈ స్థలాన్ని ట్రస్ట్ కార్యకలాపాలకు వినియోగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో అమ్మలేదని కూడా పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యకలాపాలపైన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటుగా మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పై అసత్య ఆరోపణలు చేసిన బాపతి మధుసూదన్ రెడ్డి చర్యలను, వ్యాఖ్యలను గ్రామస్తులు కూడా ఖండించారు. మాగుంట కుటుంబంపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా అది సరైన విధానం కాదని గ్రామస్తులు వెల్లడించారు. కలిగిరిలో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యకలాపాలకు గ్రామస్తులందరూ సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట ప్రతినిధులు బద్రిరెడ్డి, సీనారెడ్డి, కృష్ణారెడ్డితో పాటుగా పలువురు పాల్గొన్నారు. కలిగిరి మండలంలో కలిగిరి విలేజ్లో 1995 సంవత్సరంలో మార్కెట్ వాల్యూ ప్రకారము ఈ స్థలాన్ని మేము ఇప్పుడు కాలేజీ కోసం తీసుకున్నాము. మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోసం తీసుకున్నాము. మార్కెట్ వాల్యూ పే చేసి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ ఆదేశాలు ప్లస్ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. మాకు పొజిషన్ ఎంజాయ్మెంట్ కూడా ఇచ్చారు. మా పేర్లు 1Bలో కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 80 సెంట్లు కరిగిల గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కమ్యూనిటీ కోసం శ్మశానం కోసంగా ఇచ్చి కూడా ఉన్నాము. దాంట్లో కొంత టెంపుల్ దారి కూడా ఉన్నది, దాన్ని కూడా మీరే వాడుకుంటున్నారు. మిగతా దాన్ని మేము ఫెన్సింగ్ వేసి జామాయిల చెట్లు వేస్తున్నాము. కొంతమంది దాంట్లో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి అటువంటి జరగకూడదని కాంపౌండ్ వాళ్ళు చేసి నీట్గా పెడతామండి. ప్రాపర్టీ సెక్యూర్ చేసుకున్న దానికోసమే మేము ఎవరికి కూడా అమ్మలేదు. కాంపౌండ్ వాళ్ళు మాత్రం కట్టుకొని మా స్వాధీనంలో మా అగ్రికల్చరల్ యాక్టివిటీ ప్రస్తుతానికి జరుగుతుందండి. సబ్సిక్వెంట్గా ట్రస్ట్ డెసిషన్ తీసుకుంటుంది ఏం యాక్టివిటీ చేయాలనేది మేము తెలుపుతాం. మేము అందరికి తెలిపే చేస్తాం. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా మాగుంట కుటుంబం ప్రతిష్ట మీ అందరికీ తెలిసిందే. ₹1 అవినీతికి పాల్పడకుండా గత 35 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ ట్రస్ట్ కింద గవర్నమెంట్ దగ్గర కొన్నాము. ట్రస్ట్ మీదే ఉంది. ఇది ఎవరికి అమ్మలేదు, ఎవరికి అమ్మరు కూడా. ట్రస్ట్ ప్రాపర్టీ కిందనే కార్యకలాపాలు జరుగుతాయి. మాగుంట కుటుంబం గవర్నమెంట్ భూమి లేదా ఇతరులు అన్యాక్రాంతి చేయడం అటువంటి అలవాటు లేదు. అటువంటి వాళ్ళు కాదు, మీ అందరికీ తెలుసు. ఎంతో ప్రతిష్ట కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద ఏదో దుమారం లేపి ఒక ఆయన వీడియోలో పెట్టాడు, మధుసూదన్ రెడ్డి అని ఆయన మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అతన్ని వదలం, మధుసూదన్ రెడ్డి అని అతన్ని వదలం. ప్రెస్ తరఫున చెప్తున్నాం, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సో మీకు ఏ డౌట్ లేదు, ఈ ప్రాపర్టీ ట్రస్ట్ది, ఎవరికి అమ్మలేదు, అమ్మం.